అమ్మతనాన్ని అడ్డంగా పెట్టుకుని లక్షలు దోచేస్తున్నారు దుర్మార్గులు. బిడ్డలు కనివ్వడాన్ని బిజినెస్ గా మార్చేశారు. బిడ్డ కావాలంటే ఒక రేటు, బిడ్డను కనిస్తే మరో రేటు ఫిక్స్ చేసి దందా చేస్తున్నారు. నిరుపేద మహిళలకు డబ్బును ఆశ చూపి అమ్మతనాన్ని అమ్మేస్తున్న దారుణాలు వెలుగు చూస్తున్నాయి. సరోగసి పేరుతో పసికందులను అమ్మేస్తున్న ముఠాను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనతో సిటీలోని ఫేక్ ఫర్టిలిటీ సెంటర్లపై పోలీసులు నిఘా పెట్టారు. పేట్ బషీరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా అనుమతులు లేని సరోగసి దందా కొనసాగుతుంది. కనీసం నేమ్ బోర్డు కూడా లేని ఆ సెంటర్ ను తల్లి కొడుకులే నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. అక్రమంగా ఇంట్లోనే సరోగసి సెంటర్ ను నడుపుతున్నారు నిందితులు లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డి. నిరుపేద మహిళలే టార్గెట్ గా లక్ష్మీరెడ్డి ఈ దందా కొనసాగిస్తోంది. స్వయంగా ఎగ్ డోనర్ గా సరోగసి తల్లిగా పనిచేసిన అనుభవాన్ని వాడుకుంది లక్ష్మీరెడ్డి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి ఎగ్ డొనేట్ కు సరోగసికి 6 మహిళల్ని ఒప్పించింది. ఈ మహిళలను తన ఇంట్లోనే పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంది. ఈ అక్రమ ఒప్పందాలకు ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు కూడా రాయించుకుంది. హైదరాబాద్ లోని పలు ఫర్టిలిటీ కేంద్రాలతో సంబంధాలు పెట్టుకుని అద్దె గర్భం దందా నిర్వహిస్తోంది. గతంలో కూడా ముంబైలో ఇలాంటి కేసులోనే పట్టుబడి లక్ష్మీరెడ్డి జైలుకెళ్లింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, పేట్ బషీరాబాద్ సరోగసి ఘటన చూస్తే యశోద సినిమాని గుర్తొస్తుంది. రీసెంట్ గా సమంతాది రిలీజ్ అయిన యశోద ఫిలిం, ఆ సినిమాలోని ఘటనే మనకి సాక్షాత్గా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ లక్ష్మీరెడ్డి అలాగే నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి దందాని కొనసాగిస్తున్నారు? లక్ష్మీరెడ్డి కూడా తను స్వయంగా సరోగసి తల్లిగా కూడా పనిచేశారు, ఆ అనుభవాన్నే వాడుకుంది అని కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు ఇంకేం చెప్తున్నారు ఈ నిందితుల గురించి? ఎస్ రాధిక, అక్రమ సరోగసి కేసులో భాగంగా పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఈ సమాచారానికి సంబంధించి ఈ విచారణలో భాగంగా దాదాపు ఆమెకు సంబంధించి కీలకమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి ఆమెకు సంబంధించి గతంలో ఈమె అండానికి సంబంధించి కావచ్చు, అర్ధ గర్భానికి సంబంధించి కావచ్చు వ్యవహరించింది కాబట్టి అర్ధ గర్భం విషయంలో ఈమెకున్న అవగాహన కొద్దీ ఈమె ఏజెంట్గా పనిచేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో కూడా, అంటే అక్కడ ఎక్కడైతే ముంబై టైంలో ఈమె వ్యవహరించిందో ముంబైలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అదేవిధంగా అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ మనకు తెలుసు. అయితే ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఈమె ఈ యొక్క సరోగసి రాకేష్ని అయితే అక్రమంగా నడిపిస్తున్నట్టు పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ 6 మంది మహిళలకు సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సమస్యలతోటి ఉండడంతో వాళ్ళనే టార్గెట్ చేసుకొని ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించినట్టుగా పోలీసులు అయితే గుర్తించారని చెప్పాలి. ఇందులో భాగంగానే హైదరాబాద్లో ఉన్న ఫర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా హెగ్డే హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన ఇంటర్లింక్ ఏవైతే ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఈమె ఏజెంట్గా పనిచేసింది. ఎవరైతే దంపతులు IVF చేయించుకోవడానికి వస్తున్నారో, చేయించుకోవడానికి వచ్చిన సమయంలోనే అక్కడున్న డాక్టర్లతో వాళ్ళు అప్రోచ్ అవ్వడం, ఆ తర్వాత దంపతులకి మీకు సరోగసి విధానంతో మీకు పిల్లలు పుట్టిస్తామని చెప్పేసి, దీనికి సంబంధించి అద్దె గర్భం కోసం వేరే వాళ్ళని చూస్తామని చెప్పేసి కూడా చెప్పడంతో ఆ అద్దె గర్భం కోసం సంబంధించి ఈమెని అప్రోచ్ అవ్వడం డాక్టర్లు. ఆ సమాచారం అంతా కూడా ఏజెంట్గా వ్యవహరిస్తున్న లక్ష్మీరెడ్డి, అదేవిధంగా A2గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి ఈమె కొడుకు, వీళ్ళిద్దరు కూడా ఇదంతా ఈ వ్యవహారం అంతా నడిపించారు. ఇందులో భాగంగానే ఈమె ఈ ఫర్టిలిటీ సెంటర్లు, ఫేక్ ఫర్టిలిటీ సెంటర్లతోటి సంబంధాలు పెట్టుకొని ఆ తర్వాత ఏజెంట్గా వ్యవహరించి ఆ సమాచారం అంతా సేకరించిన తర్వాత ఈమె ఈ AP కావచ్చు, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలలో ఏజెంట్లను ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఎవరైతే పేద మహిళలు ఉంటారో, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉంటారో ఆ మహిళలకు సంబంధించి మొత్తం కూడా మీ సమస్యలు పరిష్కారం కావాలంటే మీకు ఇలాంటి ఈ విధమైన అద్దె గర్భం ఇస్తే ఒప్పుకుంటే మీకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పడం. అదేవిధంగా ఈ డబ్బులకు సంబంధించి కూడా వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ప్రామిసరీ డాక్యుమెంట్ని క్రియేట్ చేయడం, ఆ తర్వాత దీనికి సంబంధించి లీగల్గా వెళ్తున్నామని చెప్పేసి ఇక్కడున్న అద్దె గర్భం కలిగిన సరోగేట్ మదర్లకైతే చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్న
చేస్తున్న నేపథ్యంలోనే దాదాపు ఈమెకు సంబంధించి చాలా వరకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫర్టిలిటీ సెంటర్లు కూడా ఒకటికొకటిగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ లక్ష్మీరెడ్డి విషయానికి వస్తే ఈ పేద మహిళలు 6 మందిని ప్రెజెంట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నరేందర్ రెడ్డిని లక్ష్మీరెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఇందులో కొన్ని విషయాలకు సంబంధించి లక్ష్మీరెడ్డి గతంలో అరెస్ట్ అయిన తర్వాత కూడా ఈ రాకెట్ని ఏ విధంగా నడిపిస్తుంది, అదేవిధంగా ఈ పేద మహిళలకు సంబంధించి దంపతుల దగ్గర అంటే అగ్రిమెంట్ కుదుర్చుకున్న ప్రకారం దంపతుల దగ్గర ఎవరైతే ఈ సరోగసి వ్యవహారంలో ఒప్పుకుంటున్నారో వాళ్ళ దగ్గర 15 నుంచి 20 లక్షలు తీసుకోవడం, ఆ తర్వాత వీళ్ళకి ఇంత పెద్ద మొత్తంలో ఇస్తానని చెప్పేసి తర్వాత 4 నుంచి 5 లక్షలు ఇవ్వడం, ఈ విధంగా ఈ వ్యవహారంతో నడిపిస్తున్నట్టుగా, అదేవిధంగా దాదాపు కొన్ని లక్షల వరకు కూడా ఈమె సంపాదించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ సమస్యకు సంబంధించి ఈ యొక్క విచారణకు సంబంధించి మాత్రం ప్రెజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా నిన్న పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం హెగ్డే హాస్పిటల్కి సంబంధించి కొన్ని కేస్ షీట్లను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈ హెగ్డే హాస్పిటల్కి వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉంది, ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళతోటి సంబంధాలు పెట్టుకుంది అనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఏజెంట్లకు సంబంధించి కూడా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో కూడా ఈ మహిళలకు సంబంధించి 6 మంది మహిళలు కూడా అదే ప్రాంతం నుంచి వచ్చారు. కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ఏజెంట్లు ఉన్నారు. కాబట్టి ఆ ఏజెంట్లను కూడా ప్రెజెంట్ అయితే పట్టుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది రాధిక. సో ఈ దర్యాప్తుకు సంబంధించి మాత్రం ఇది సృష్టి కేసులో ఏదైతే గతంలో కూడా ముంబైలో ఇలాంటి కేసులోనే లక్ష్మీరెడ్డి పట్టుబడింది అని, జైలుకి వెళ్ళింది అని కూడా చెప్తున్నారు. సో ఆ కేసుకి సంబంధించిన వివరాలు ఏంటి అంటే, ఇంకా ఓన్లీ తెలంగాణలోనే ఇదంతా జరుగుతుందా, ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ ముఠా అంతా కూడా ఈ రాకెట్ను కొనసాగిస్తున్నారా, పోలీసులు ఏమంటున్నారు? ఎస్ రాధిక, ఇప్పుడే చెప్పాను కదా, ముంబైలో ఈ తరహా వ్యవహారంలోనే ఆమె అరెస్ట్ అయింది. ముఖ్యంగా అండానికి సంబంధించి కావచ్చు, అండాన్ని ఇచ్చే విధానంలో కావచ్చు, ఈమె గర్భధారణకు సంబంధించి అద్దె గర్భం ఇచ్చే విధానంలో కావచ్చు, ఈమె అవగాహన కలిగి ఉంది. అంటే ఈమె ఆల్రెడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈమెకి ఆ విషయం పైన అవగాహన ఉండడంతో అదేవిధంగా నేను ఇతర మహిళలకు కూడా ఇస్తే నాకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఈమె ఈ ఏజెంట్గా వ్యవహరించడం, ఈమెతో పాటు ఈమె కొడుకు ఎవరైతే నరేందర్ రెడ్డి ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ప్రధాన సూత్రధారి నరేందర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. కాబట్టి వీళ్ళిద్దరితో పాటు కూడా ముఖ్యంగా మీరన్నట్టుగా ఇతర ప్రాంతాలు ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో, ముఖ్యంగా కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా ఏజెంట్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఇది పెద్ద మొత్తంలోనే ముఠాను నడిపిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి దీని మీద దర్యాప్తు అనేది వేగవంతం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకా ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఇంకా ఎన్ని ఉన్నాయనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా సృష్టి కేసులో ఏదైతే నమ్రతానికి సంబంధించి ఈ వ్యవహారం అంతా నడిచిందో గతంలో, అదే తరహాలో ప్రెజెంట్ ఈ సరోగసి వ్యవహారం కూడా నడుస్తుంది. కాబట్టి పోలీసులు ఇప్పటికే సృష్టి కేసులో ఏదైతే దర్యాప్తు చేశారో అదే కోణంలో ఫర్టిలిటీ సెంటర్ల పైన దాడులు చేస్తున్నారు. డిఎంహెచ్ఓకి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అలర్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పేద మహిళల్ని టార్గెట్ చేసుకొని, వాళ్ళ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల్ని టార్గెట్ చేసుకొని ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. కాబట్టి లక్ష్మీరెడ్డితో పాటు నరేందర్ రెడ్డిని కూడా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఫర్టిలిటీ సెంటర్లలో దాడులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ హెగ్డే హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన ఇంటర్లింక్ అయి ఉన్న ఫర్టిలిటీ సెంటర్లో కనుక దాడులు చేస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం అయితే తెలుస్తుంది రాధిక. రైట్ అనిల్, సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మీద ఒక భార్యాభర్త వీళ్ళు బయటికి వచ్చి నిజాన్ని చెప్పడంతో కేసు నమోదు చేయడంతో ఈ భాగోతం అంతా బయటపడింది. అలాగే ఇప్పుడు హెగ్డే ఇటువంటి నకిలీ ఫర్టిలిటీ సెంటర్ల భాగోతం కూడా ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు కాబట్టి బయటపడుతుంది. ఇంకా బాధితులు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఈ తనిఖీల్లో పోలీసులకు ఎటువంటి కీలక విషయాలు బయటపడ్డాయి? ప్రస్తుతం అయితే ఈ 6 మంది మహిళలకు సంబంధించి మాత్రమే, ఈ అద్దె గర్భం కలిగిన ఉన్న మహిళలకు మాత్రమే సమాచారం ఉంది రాధిక. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఈమె ఇంట్లో ఇదంతా నడిపిస్తూ ఉందో, ముఖ్యంగా పేట్ బషీర్బాద్లోని పక్కనే ఉన్న చింతల్ పద్మనగర్ కాలనీలో ఈమె నివాసం ఉంటుంది లక్ష్మీరెడ్డి. ఈమె ఓన్ హౌస్లోనే ఈ వ్యవహారం అంతా నడిపిస్తుంది. కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్న స్థానికులంతా కూడా ఈ మహిళలు రోజు వచ్చిపోతుండడంతో దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇచ్చిన వెంటనే పోలీసులంతా కూడా
హెచ్ఓటి పోలీసులంతా కూడా దాడులు చేశారు. దాడులు చేసిన తర్వాత అక్కడ అర్ధగర్భం కలిగిన సరోగేట్ మదర్లని విచారణ చేస్తే ఈ విధమైన వ్యవహారం బయటకు వచ్చింది. ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చిన సిచ్యువేషన్ కాబట్టి దీనికి సంబంధించి ఇంకెంతమంది బయటపడతారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఈ సరోగేట్ మదర్లంతా కూడా ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకొని దంపతులు ఎవరైతే ఆ సరోగసీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారో అదేవిధంగా ఈ ఇక్కడ అద్దెగర్భం కలిగిన మహిళ వీళ్ళిద్దరికి కూడా సత్సంబంధాలు ఉండాలి, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఉండాలి. కానీ అలాంటి అనుమతులు ఏమీ లేకుండా లీగల్గా వెళ్లకుండా ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఈ వ్యవహారం అంతా నడిపించారు. కాబట్టి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిపిస్తున్న దందాలపైన ముఠాలపైన అయితే ప్రస్తుతం ఆ డిఎంహెచ్ఓ వైద్య అధికారులు కావచ్చు అదేవిధంగా పోలీసులు కావచ్చు దాడులు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే ఈ ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో వాటిపైన కూడా దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇలాంటి కేసులన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అయితే ఈ విచారణకు సంబంధించి వేగవంతంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్న పరిస్థితుల్లో పోలీసులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా డిఎంహెచ్ఓ వైద్య అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు, అలర్ట్ అయ్యారు. ఎప్పుడైతే సృష్టి కేసు బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ఫర్టిలిటీ సెంటర్లపైన దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదే తరహాలో ప్రెసెంట్ ఈ సరోగసీ కూడా నడుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే కోణంలో కూడా ప్రెసెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ అనిల్.